దేవుని మాట యోహాను సువార్త గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మనము బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన కార్యాలు అనేకమైనవి చూసాము. మరి మన జీవితంలో కూడా దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు. అయితే దేవుడు భూమి మీద ఉన్న కార్యాలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా చేశాడంట. వాటిని వ్రాస్తే భూలోకమైనను చాలదని భక్తుడు చెప్తున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబ సభ్యుల్లో ఎందుకు చేయడు? చేస్తాడు. ఆయన చేసే దేవుడే. కానీ మనము ఆయనకు దూరంగా ఉంటున్న పరిస్థితులను బట్టి ఆయన చేయలేకపోతున్నాడు. ఈ రోజు నుంచి మనం ఆయన సమీపంగా ఉంటే ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనం నమ్మి విశ్వసించినట్లయితే ఈ రోజు నుంచే ఆయన కార్యాలు మొదలవుతాయి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాని కార్యాలు గొప్పవి చేస్తూ ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి వందనాలు. ఆమేన్.